ఈరోజు ఉదయం 5వ పట్టణ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. నాకు అసెంబ్లీ వద్ద కానీ ఎన్నికల కమిషన్ వద్ద కానీ నిరసన కార్యక్రమాలు చేసే హక్కు అనుమతి మీకు లేదు అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో మీ ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేస్తే వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అప్పుడు లోకేష్ గారు కలుగు చేసుకొని వారికి క్షమాపణలు చెప్పి ఈ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఎవరైనా కానీ వాళ్ళ హక్కులకు కానీ ప్రజా జీవితానికి కానీ భంగం కలిగినప్పుడు వారి నిరసన తెలియజేసే ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది వారి తప్పులను అని చెప్పి, పొరపాట్లను అని చెప్పి మీరు గర్వంగా చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. లోకేష్ గారు నెంబర్ 2 ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు, మీ మాటకి ఈ రాష్ట్రంలో విలువ ఉందా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకోవచ్చు, వారి హక్కులకు భంగం కలిగినప్పుడు అని చెప్పినటువంటి మీ మాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు వర్తించదా అని అడుగుతా ఉన్నా. గత 11 రోజులుగా కలెక్టర్ కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం మా గిరిజన సంఘ నాయకులందరితో కలిసి. ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలిగించలేదే. ర్యాలీలు నిర్వహించాం, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలిగించలేదే. ఎందుకు మా మీద ఈ కక్ష? రాజ్యాంగబద్ధంగా 45 సంవత్సరాల తరువాత నెల్లూరు నగర మేయర్ స్థానం గిరిజనులకు కేటాయించడం జరిగింది. ఆ స్థానాన్ని మా గిరిజనులకే ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ స్థానంలో ఇతరులు కూర్చొని ఉన్నారు. మా గిరిజనులకు కేటాయించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మాకు వచ్చినటువంటి హక్కు మాకు కల్పించండి. మీరు కూడా లోకేష్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఎన్నిక కావడం జరిగింది, మంత్రి కావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. చాలా దౌర్భాగ్యం, ఈరోజు మేము నిరసన కార్యక్రమాలు చేసే హక్కు కూడా మాకు లేకుండా పోలీసుల ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసు నోటీసులతో, లాఠీలతో, తోటాలతో, జైళ్లతో మా ఉద్యమాన్ని ఆపలేరు. గిరిజనులు పోలీసులకి, లాఠీలకి, జైళ్ళకి భయపడే ప్రసక్తే లేదు. మా నిరసన కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చేస్తూనే ఉంటాం. మాకు కావాల్సింది పోలీసుల నోటీసులు కాదు, ఎన్నికల నోటిఫికేషన్. నెల్లూరు నగర మేయర్ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్, నెల్లూరు నగర మేయర్ స్థానంలో గిరిజనులు కూర్చోవడం, ఇవి కావాలి మాకు. మీరు పోలీసుల నోటీసులు ఇచ్చినంత మాత్రాన మా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా మీరు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు ఆపాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూర్చోనీయకుండా మీరు కూర్చోవడం భావ్యమా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం. గిరిజనులు, ఆదివాసీలు రాష్ట్రంలో 37 లక్షల మంది పైచిలుకున్నటువంటి గిరిజన ఆదివాసీల యొక్క గొంతు నక్కడం న్యాయమా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది చాలా దారుణం. ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగా గిరిజనులు, ఆదివాసీలు
వెనకబడి కటిక పేదరికంతో మగ్గిపోతా ఉంటే అనేక సంక్షేమ పథకాలు గిరిజన కుటుంబాల దరి జరగకపోవడం మరి చూస్తా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. నెల్లూరులో జరుగుతున్నటువంటి నెల్లూరు నగర మేయర్ విషయం ఉన్నటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా గమనిస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం యొక్క నిరంకుశ ఉన్నటువంటి పరిపాలనని ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా గిరిజనులు ఆదివాసీలు ఎన్నికల్లో ఆదివాసీల యొక్క గిరిజనుల యొక్క ఇదిని ఎన్నికల్లో చూపిస్తారు. మీకు ఖచ్చితంగా గిరిజనుల ఓటు బ్యాంకుతో గద్దెనెక్కినటువంటి మీరు గద్దెనెక్కిన తర్వాత కనీసం గిరిజనుల పట్ల, గిరిజన సంక్షేమం పట్ల, గిరిజన అభివృద్ధి పట్ల కనీసం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇంతవరకు ఏమైనా మాట్లాడారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఓట్లకే పరిమితమా మేము? అంటే రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని, పదవుల్ని 5 సంవత్సరాలు కొనసాగే హక్కు మాకు లేదా? ఇది న్యాయం కాదా, అన్యాయం కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నోటీసులు పోలీసు వారి ద్వారా ఇప్పించడం కాదు, అది మానుకొని మేము అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఇప్పించి ఏదైతే నెల్లూరు నగర మేయర్ విషయంలో గిరిజనులకు సంబంధించినటువంటి 2 ఉన్నారు మీ పార్టీలో, వారికి ఇవ్వండి మేయర్ పదవి. న్యాయబద్ధంగా మేము అడుగుతున్నటువంటి డిమాండ్ని మీరు చర్యగా తీసుకొని తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకి మేయర్ పట్టం కట్టబెట్టాలని చెప్పి, లేదంటే రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షగా పూనుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆదివాసీల యొక్క ఉధృతి మీరు చూడబోతా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.